నా పేరు పసుమతి శ్రీనివాస్. ఈ సామాజిక కార్యకర్తగా ఎన్నో సమస్యల మీద పోరాడుతున్నాను. కొన్ని సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నాను. 1990లో ప్రారంభించబడ్డ నేలకొండపల్లి బస్టాండు 25 సంవత్సరాల పైగా నిర్వీర్యంగా ప్రజలకు ఎంతో సేవ చేసింది. 32 సంవత్సరాలు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఈ బస్టాండ్ని డ్రైనేజీ కట్టకుండా, బస్సు లోపల రాకుండా కుట్రపూరికంగా ఆఫ్ చేసి 14 సంవత్సరాలుగా దీన్ని పాడుబడ్డ బస్టాండ్ తయారు చేశారు. సజ్జనార్ గారితో నేను మాట్లాడిన తర్వాత, ఆర్ఎం గారితో మాట్లాడిన తర్వాత బస్టాండ్లో చెత్తను తీసేసి బస్సు రావడానికి పోవడానికి దారి అనేది టెంపరీగా సెట్ చేశారు. మరి ఒక దాత ప్రజల అవసరం కోసం ఇచ్చిన ఈ స్థలాన్ని ప్రభుత్వం ఆదాయం వనరుగా ఎలా మార్చుకుంటుందో అర్థం కావట్లేదు. నష్టం వస్తుందని అధికారులు చెప్తున్నారు. ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా ప్రభుత్వ అధికారులు? నష్టం అనే మాట రాకూడదు. ప్రజలకు కావాల్సిన సేవ చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇక్కడ 32 గ్రామాలు ఉన్న ప్రజలకి ఈ బస్టాండే దిక్కు. రాత్రిపూట కానీ పగులు కానీ మహిళలు ధైర్యంగా కూర్చోవడానికి ఒక ధైర్యంగా ఉంటుంది. ఇవాళ ఉన్న దొంగతనాల నుంచి కూడా రక్షించడానికి అవకాశం ఉంటుంది. మహిళలు బాత్రూమ్ పోవడానికి కూడా బయట ఎక్కడా లేవు. ఈ బస్టాండ్ అనేది దానికి ఎంతో ఉపయోగపడుతుంది. 3000 మంది పైగా వికలాంగులకు కూర్చోవడానికి, బస్సు ఎక్కడానికి అనుకూలమైన ఈ స్థలము. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి 32 గ్రామాల ప్రజలు ఇక్కడ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దవాళ్ళు కానీ వచ్చి వాళ్ళని బండి మీద, ఆటో మీద ఎక్కించుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. 32 గ్రామాలకు అర్ధరాత్రి కూడా బస్సు సౌకర్యం ఉండదు కాబట్టి ఏదో చారిత్రాత్మకమైనటువంటి బౌద్ధ స్థూపము, భక్తరామదాసు పుట్టిన ఊరు, తర్వాత గ్రానైట్, ప్రపంచంలోని అత్యంత క్వాలిటీ గ్రానైట్ కలిగినటువంటి మండలంలో ఈ పరిస్థితి ఉన్నది. మరి ఎవరికో లాభం చేయాలని చేసే ప్రక్రియని ఆర్ఎం గారు, అధికారులు దీన్ని మానుకోకుండా ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా ప్రజల అవసరాన్ని పక్కన పెట్టి వీళ్ళు దీన్ని పాట పెట్టి మళ్ళొక కొంతమందికి లీజు కట్టబెట్టారు. ప్రభుత్వం ఆదాయ మార్గాల కోసం అన్వేషించడానికి చాలా ఉన్నాయి, కానీ ప్రజల అవసరాలని పక్కన పెట్టి ఇలా లీజు గీయటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ 1000 మంది పైగా వ్యాపారులు ఉన్నారు. ఇలా కార్గో సేవలు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. తెల్లవారుజామున 4:30కి హైదరాబాద్ బస్సు కావాలని ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు. 32 గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవడానికి, రావడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అర్ధరాత్రి పూట కోదాడ, ఖమ్మంలో 12కి, 1కి, 2కి దిగితే ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు రావడానికి. కాబట్టి బస్టాండ్ని తొందరగా ఓపెన్ చేయాలని, కార్గో సర్వీసులు నిలిపించి ఆర్టీసీకి ఆదాయం పెంచడం పాటు ఇక్కడ ఉపాధి ఇవ్వాలని, మరియు తెల్లారుజామున 4:30కి ఇక్కడికి హైదరాబాద్కి 2 ట్రిప్పులు బస్సులు నడపాలని ప్రజల తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అధికారులు తక్షణమే ఈ లీజు రద్దును క్యాన్సిల్ చేసుకొని దీన్ని వాడుకలోకి తీసుకురాకపోతే దీన్ని మరింత ఉధృత చేస్తామని, ఈ విషయం మీద నేను ఇప్పటికీ సజ్జనార్ గారికి చెప్పాము. చివరికి ముఖ్యమంత్రి గారికి కూడా రిజిస్టర్ పోస్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన శాఖ మంత్రి గారికి కూడా, పొన్నం ప్రభాకర్ గారికి కూడా మేము పర్సనల్గా వెళ్ళి నేను వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాము. ఇప్పుడు కూడా ప్రజలకు వాడుకలో తీసుకొచ్చి రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిందని ప్రజలు ఎంతో ఆనందపడ్డారు. అయినా కూడా అలాగే మళ్ళీ నడుస్తుంటే ప్రజలు ఇది తీవ్ర వ్యతిరేకతగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు, పెద్దలు కూడా దీని గురించి ఆలోచించాలని కోరుతున్నాం. తెలంగాణలోనే బస్ స్టాండ్ లేని నియోజకవర్గం ఏదంటే మన పాలేరు నియోజకవర్గం. ఉన్న బస్ స్టాండ్ ని అప్పటి అధికారులు రాజకీయ నాయకులు కలిసి దాన్ని 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. ఆ స్టోరీ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాని గురించి నేను చర్చించడానికి రాలేదు, ఆ లీజు గురించి మాట్లాడటానికి రాలేదు. మనం ఏంటంటే బస్ స్టాండ్ గురించి మాట్లాడటానికి వచ్చాం. ఇప్పుడు మనకి ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చేసింది. మన ఆర్టీసీ అధికారులు ఎంత చిత్తశుద్ధితో పనిచేశారంటే ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఎంత చిత్తశుద్ధి అంటే ప్రయాణికుల పట్ల ప్రేమ, ప్రయాణికుల పట్ల అభిమానం. అధికారుల తెలివితేటలో మనకు అర్థం కావట్లేదు, కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చెట్లను తొలగించారు, బస్సులు రావటానికి మార్గం వేశారు. ప్రజలంతా ఏమనుకున్నారంటే కొత్త ప్రభుత్వం వచ్చేసింది, మనకి ఇక ప్రాబ్లం లేదు, బస్ స్టాండ్ వచ్చేసింది అనుకున్నారు. వెంటనే సీనన్న చొరవతో బస్ స్టాండ్కి రంగులేశారు. అధికారులు వచ్చారు, బస్ స్టాండ్కి రంగులేశారు, వెళ్ళిపోయారు. అయిపోయింది. ఇక ఎందుకు రంగులేశారు ఏంటి అనేది తర్వాత అర్థమైంది. ఈ రంగులేశారు, వెళ్ళిపోయారు. బస్ స్టాండ్లోకి బస్సులు వస్తున్నాయి, ప్రజలందరూ ఆనందపడ్డారు. బస్ స్టాండ్లోకి బస్సులు వస్తున్నాయి, బస్ స్టాండ్ మళ్ళీ పునఃప్రారంభమైంది. ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. రంగులేసి అంతా బస్సులు వస్తున్నాయి సవ్యంగా జరిగే టైంలో
మళ్ళీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మళ్ళీ బస్ స్టాండ్ యొక్క స్థలాన్ని లీజుకి ఇవ్వటం కోసం, బస్ స్టాండ్ స్థలం లీజుకి ఇవ్వటం కోసమే ఈ రంగులు వేశారని అప్పుడు కానీ ప్రజలకు అర్థం కాలేదు. బస్ స్టాండ్ కి రంగులు వేశారు, మళ్ళీ లీజ్ ఆర్డర్ రిలీజ్ చేశారు, బస్ స్టాండ్ ని మళ్ళీ వేరే వ్యక్తికి లీజుకి ఇచ్చేశారు, అయిపోయింది. మళ్ళీ ఏంటని అడిగితే బస్ స్టాండ్ ఇవ్వలేదు, బస్ స్టాండ్ యొక్క ఖాళీ స్థలాన్ని మాత్రమే లీజుకి ఇచ్చారు. ఓకే, ఇంతటితో అయిపోయింది. ఖాళీ స్థలాన్ని లీజుకి ఇచ్చారు, బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ లోకి బస్సులు వస్తున్నాయి, అక్కడ ఒక అధికారిని పెట్టారు, ఆయన ఒక 1 రోజులు మానిటరింగ్ చేశాడు, బస్సులు వస్తున్నాయి లేదని లిస్ట్ మొత్తం తయారు చేసుకుంది, అంతా అయిపోయింది. అక్కడ బస్సులు బస్ స్టాండ్ లోకి రాను కూడా రావట్లేదు. ఓన్లీ లీజ్ కోసమే ఈ అధికారులు అక్కడ ఒక వ్యక్తిని ఉంచారు, దానికి రంగులు వేశారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎటువంటి ప్రాబ్లం, లీజ్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం, ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా ఉండటం కోసమే దాన్ని అలా చేశారని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇది పరిస్థితి. బస్ స్టాండ్ నుండి బస్ స్టాండ్కి, ఉన్న బస్ స్టాండ్కి రంగులు వేశారు, బస్సులు వస్తున్నాయి పోతున్నాయి, 4 రోజులు బస్సులు వచ్చినాయి పోయినాయి. ఈ 4 రోజుల తర్వాత అక్కడ అధికారులు కూడా కనబడట్లేదు, ఇప్పుడు బస్సులు కూడా బస్ స్టాండ్కి రావాలి. మళ్ళీ నేలకొండపల్లి సేమ్ ఇదే పరిస్థితి. మన చుట్టూ 36 గ్రామాలు ఉన్నాయి. ఈ నేలకొండపల్లి ప్రయాణికులు ఎక్కడంటే నడి సెంటర్లో ఎండొచ్చినా వానొచ్చినా నడి సెంటర్లో నిలబడి బస్ కోసం వెయిట్ చేసి బస్ ఎక్కి పోవాల్సిన పరిస్థితి. మామూలుగా ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే ఓకే, మరి చూడండి వృద్ధుల పరిస్థితి ఏంటి, చిన్నపిల్లల పరిస్థితి ఏంటి, తర్వాత బాలింతల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడ నిలబడాలి? ఈ ఎండకి షాప్స్ పక్కన నీడకి నిలబడి బస్సు వచ్చినప్పుడు ఎక్కే పరిస్థితి ఉంది. అక్కడ ఒక షెల్టర్ కూడా లేదు. వర్షం వచ్చినా అదే పరిస్థితి, ఎండ వచ్చినా అదే పరిస్థితి. ఇంకా స్టూడెంట్స్ అయితే మార్నింగ్ ఉదయం వెళ్ళే విద్యార్థులు ఎదురెండకి నిలబడి మరి బస్ కోసం వెయిట్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ చూస్తేనేమో పక్కా బిల్డింగ్ ఉంది, కొంచెం విశాలమైన వాతావరణం ఉంది. బస్ స్టాండ్ లోకి బస్సులు వస్తున్నాయి, ఇప్పుడు బస్ స్టాండ్ లోకి బస్సులు రావట్లేదు, ప్రయాణికులు అసలే రావట్లేదు. ప్రయాణికులు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి అక్కడ మౌలిక సదుపాయాలు లేవు, మినిమం టాయిలెట్స్ కూడా లేవు, మంచినీరు లేదు, నిలబడటానికి నీళ్లు ఉన్నాయి, అక్కడ ఊడ్చే దిక్కు లేదు, అక్కడ ఎవ్వరూ లేరు. ఆ బస్ స్టాండ్ లోకి ప్రయాణికులు ఎలా వెళ్తారు? పరిస్థితి. అక్కడ మినిమం సౌకర్యాలు లేవు, టాయిలెట్స్ లేవు, అసలు చిత్తశుద్ధి అనేది లేదు. అధికారులు వస్తున్నారు పోతున్నారు, మానిటరింగ్ చేశారు, లీజ్ అయ్యేదాకా హడావడి చేశారు. లీజ్ అయిపోయింది, లీజ్ బిడ్డింగ్ వేసేదాకా హడావడి చేశారు, లీజ్ అయిపోయింది, లీజ్ వేరే వాడికి ఇచ్చారు. అక్కడ చూసే నాదుడే లేదు. ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అక్కడ బస్ స్టాండ్ లోపల ఒక బోర్డు ఉందండి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ అనే బోర్డు ఉంది. ఆ బోర్డును కూడా తొలగించే దిక్కు లేదంటే ఇక ఎలా ఉందో చూడండి. ఎవరు స్పందిస్తారు? అసలు ఎవరిని అడగాలి? బస్ స్టాండ్ పరిస్థితి ఏంటి? బస్ స్టాండ్ ప్రజలకు అందుబాటులో వస్తుందా రాదా? ఇంకా బస్ స్టాండ్ పరిస్థితి ఇదేనా? బస్ స్టాండ్ అవసరం లేదా? ప్రజల కష్ట సుఖాలు మీకు అవసరం లేదా? పాలకవర్గం పరిస్థితి ఇదే, అధికారుల పరిస్థితి ఇదే. వాళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు. ఆ బస్ స్టాండ్ ని ఆదాయ వనరులుగా మాత్రమే గుర్తించారు తప్ప ప్రజల సౌకర్యం కోసం ఆ బస్ స్టాండ్ అనేది నిర్మించినట్టు లేదు, పునఃప్రారంభించినట్టు లేదు. ఇది బస్ స్టాండ్ పరిస్థితి. పాలకులారా ఇప్పుడైనా ఆలోచించండి. ఐరన్ న్యూస్ ఈ సమస్యని మీ ముందుకు తీసుకొచ్చింది. మీరు కూడా ఈ సమస్యని మరీ ముందుకు తీసుకెళ్లి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఐరన్ న్యూస్ మీకు విన్నవించుకుంటుంది.